అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక తెలివైన నక్క ఉండేది. ఆ అడవి పక్కనే ఒక పెద్ద నది ఉండేది. ఆ నదిలో ఒక పెద్ద మొసలి ఉండేది. ప్రతిరోజు నక్క ఆ నదికి వచ్చి నీళ్లు తాగేది. కాని మొసలి మాత్రం నక్కను పట్టుకుని తినాలని ఎదురుచూసేది. అది ఎప్పుడూ మొసలికి చిక్కేది కాదు. ఒకరోజు నక్కకు చాలా దాహం వేసింది. అది నది దగ్గరకు వెళ్లి చింతచెట్టు వేరుపై నిలబడి నీళ్లు తాగుతోంది. చింతచెట్టు వేరుపై నిలబడి నీళ్లు తాగుతున్న నక్కను చూసి మొసలి నెమ్మదిగా దగ్గరకు వచ్చి ఒక్కసారిగా నక్క పట్టుకుంది. ఓ మొసలీ, నువ్వు చాలా సంతోషపడుతున్నావు. కాని నువ్వు నా కాలు కాదు, చింతచెట్టు వేరుని పట్టుకున్నావు. అది విన్న మొసలి వెంటనే కాలు వదిలేసి వేరును పట్టుకుంది. అంతలో నక్క మెరుపు వేగంతో అక్కడి నుంచి పారిపోయింది. ఈ నక్కను ఎలా అయినా పట్టుకుని తినాలి. నక్క, ఇక్కడికి పారిపోతున్నావు. ఇది నా నది, తప్పించుకోలేవు. కొన్ని రోజులకు నక్క అడవిలోకి వెళ్ళింది. మొసలి ఒక కొత్త యుక్తి వేసింది. నక్క ఇంట్లో దాక్కుంటే నక్క తిరిగి వచ్చినప్పుడు తినేయొచ్చు. కొద్దిసేపటి తర్వాత నక్క ఇంటికి వచ్చింది. బయట మొసలి జాడ చూసి ఏదో తేడా ఉందని అర్థం చేసుకుంది. నక్క ఇంటి చుట్టూ తిరుగుతూ పిలిచింది. ఇల్లు ఇల్లు. ఇల్లు స్పందించలేదు. మళ్ళీ పిలిచింది. ఇల్లు ఇల్లు. ఇంకా స్పందించలేదు. ఈ రోజు నా ఇల్లు మాట్లాడటం లేదు, ఏమైంది? బహుశా ఈ ఇల్లు ప్రతిరోజూ మాట్లాడుతుందేమో. నేనున్నాను కాబట్టి స్పందించట్లేదేమో. ఇల్లు 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 ఇల్లు. నక్క గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్లి అగ్గి తెచ్చింది. ఇతర నక్కలను పిలిచింది. ఇతర నక్కలారా రండి, గడ్డి తెచ్చి ఇంటి చుట్టూ వేయండి. ఇప్పుడు అగ్గి పెట్టండి. నక్క ఇంటి లోపల దాక్కున్న మొసలి కాలిపోయి చనిపోయింది. తర్వాత నక్కలు అన్నీ కలిసి మొసలిని తిన్నాయి. నన్ను తినాలని అనుకున్నావు, కాని చివరికి నేనే నిన్ను తిన్నాను. ఈ కథ నీతి ఏమిటంటే, తెలివి బలం కంటే గొప్పది. లోభం, దురాశ చివరికి నాశనానికి దారితీస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం కొత్త కథతో.